1950s కన్నా ముందు ధీరుభాయ్ అంబానీ ఎప్పుడైతే మామూలుగా ఒక ఎంప్లాయో ఒక చిన్న పని చేసుకునే టైంలో ఆయన జీతము ఒక 200 నుంచి 300 మధ్యలో ఉండేదంట. ఆ టైంలోనే ఈయన ఎప్పుడు కూడా కాఫీ తాగాలనుకుంటే ఒక రిచ్ ప్లేస్కి పోయి కాఫీ ధర మినిమం 100 రూపాయలు ఉన్న దగ్గరకు పోయి కాఫీ తాగేటోడట. అట్లా తాగుతుంటే ఆయన తోటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు పని చేసేటోళ్ళు, నీ జీతమే 300 200 ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వెందుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి కాఫీ తాగుతున్నావు, అవసరమా అసలు నీకు అని చెప్పి అడిగినప్పుడు మీరు ఏమనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తా వినండి. ఒకవేళ నేను ఇక్కడ ఈ చాయ్ బండి దగ్గర రూపాయి చాయ్ తాగడానికని ఇక్కడ నించున్నాను అనుకో, ఇక్కడ రేపు నా పిల్లల ఫీజు కట్టాలనో, లేకపోతే ఈ హాస్పిటల్ బిల్లు ఉందనో, రేపటి రోజు ఎట్లానో, ఏం చేయాలనో, ఎక్కడి నుంచి దేవాలనో, ఇలాంటి డిస్కషన్స్ వినాల్సి వస్తుంది. అదే ఒకవేళ నేను 100 రూపాయలు కాఫీ దగ్గరికి పోయి కాఫీ తాగిందనుకో, అప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరూ రేపటి ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, రేపటి రోజు ప్రపంచం ఎటు పోతుంది, దేనిపైన పైసలు